హాయ్ అండి. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి డిఫరెంట్‌గా మసాలా లేకుండా వెజ్ బిర్యానీ చేశాను. చాలా బాగొచ్చింది. రోజు మసాలా తిన్నా గూడా హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇలా మసాలా లేకుండా వెజ్ బిర్యానీ చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మిక్సీలో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో నెయ్యి, ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత టమోటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్, సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ మా పిల్లలు తినే వెజిటేబుల్స్ మాత్రమే వేశాను. తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్ కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 విజిల్స్ రానిచ్చాము అంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. నేనైతే వెజ్ బిర్యానీలోకి రైతా అయితే చేశాను. వీడియోని సెలెక్ట్ చేయండి. బై బాయ్.